ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. పాపం ఇప్పుడు ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉందో మనకి తెలీదు. ఇదిగో లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చాం మనం. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఎస్ఎల్బిసి టన్నెల్లో పనిచేయడానికి కార్మికులందరూ వెళ్ళారు. ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 ట్రాక్స్ చూసారా, ఇది ఒక ట్రాక్, ఇటు సైడ్ ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ కూడా తుప్పుబట్టి పాడై ఉన్నాయి, ఎందుకంటే ఇటీవలే పనులు ప్రారంభించారు కాబట్టి. ఒకసారి చూడండి, నీళ్లు వాటర్ లోపల నుంచి వస్తుంది, కానీ వస్తున్న వాటర్ అసలు వాటర్ ఇది కాదు. ఈ పంపుల ద్వారా లోపల ఉన్న వాటర్ని బయటికి పంపించేస్తున్నారు. ఎంత తవ్వినా కూడా బయటికి పంపిస్తున్నా వాటర్ వస్తూనే ఉంది. సో ఇక్కడ నుంచి సిగ్నల్ ఉందా లేదా మనోజ్, నా మాట మీకు వినిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ వినిపిస్తే ఏ క్షణాన సిగ్నల్ ఆగుతుందో తెలియదు. అక్కడ నుంచి ఓకే నేను కంటిన్యూ చేస్తున్నాను మనోజ్. సిగ్నల్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. రైట్, యు కంటిన్యూ. అంటే ఫస్ట్ ఒకసారి చెప్పండి రోహిత్, మీరున్న దగ్గర నుంచి అది ఏ హైట్ లో ఉంది? మీరున్న దగ్గర నుంచి మీకు ఎంత హైట్ లో కనబడుతోంది ఆ ఎంట్రీ పాయింట్ అనేది? యా మనోజ్, ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వెళ్తే తెలియదు. నేను కూడా ఒక టేప్ కూడా తీసుకొచ్చాను. ఈ టన్నెల్ ఎంత ఉంది, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇదిగో టేప్ తీసుకొచ్చాను నేను, చూద్దాం. లోపల ఉన్న వాళ్ళందరూ మట్టి దిబ్బల్లో ఉండిపోయారు కాబట్టి ఇది ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, ఎంత హైట్ ఉంది, వాళ్ళు క్షేమంగా ఉండటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మణికంఠ. ఓకే, ఇక్కడికి ఈ లెవెల్లో చూస్తే 9 మీటర్లు వచ్చింది. సో ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి, కానీ మనకి ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశం కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే 9 మీటర్లు, కానీ ఓన్లీ కింద మాత్రమే మనం కింద నడవటానికి అవకాశం ఉన్న ఇది ఎంత పొడవు ఉందో ఒక్కసారి నేను మీకు కొలిచి చూపిస్తాను. ఆ చివరి నుంచి కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5 మీటర్లు ఉంది కింద. ఈ 6.5 మీటర్లలో కార్మికులు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కార్మికులు ఎవరు కూడా నిలబడటానికి అవకాశం ఉండదు. సో ఈ హైట్ మనం ఇప్పుడు కొలిచే అవకాశం లేదు. లోయర్ కూడా మనకి అడ్డు ఉంది. సో ఈ బ్లోయర్, సో ఇది ఫ్రంట్ లో ఉన్నటువంటి విడ్త్ మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకే. అయితే ఏం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పి లోపలికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, సిగ్నల్స్ ఏ క్షణంలోనైనా కట్ అవ్వచ్చు. ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి శబ్దంతో, చిన్నపాటి ఆ పగుళ్లతో విరిగిపోవడం మొదలైంది. అయితే అక్కడ ఏదో ప్రమాదం సంభవించబోతోంది అని వాళ్ళకి అర్థమైంది ఆ క్షణంలో. ఇది ప్రమాదకరంగా ఉంది, దీనిపై ఏదో చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నంత లోపే ఒక్కసారిగా ఈ సెగ్మెంట్స్ ఇరిగి పడిపోయాయి. ఇవన్నీ చూసారుగా, చాలా లావుగా ఉన్నాయి. బయట నేను చూపించాను ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. ఇవిగో దాన్ని బోర్ మెషిన్తో తవ్విన తర్వాత ఇలా అమర్చారు కదా, ఇవి ఇరిగి కింద పడిపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో కార్మికులందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఆ పరుగులు తీసేది కూడా ఎలా ఉందంటే, ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఒక్కసారిగా వెనక్కు తన్నుకొచ్చింది. చూస్తూ ఉన్నారు కదా, చూడటంతో ఆ మట్టి పడి వాటర్ వెనక్కి తన్నుకుని రావడంతో ఈ కార్మికులు వాళ్ళంత దూరం వెళ్ళి పడ్డారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ వాటర్లో బురదలో కాళ్ళు తీసుకుని బయటకు వచ్చారు. చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది కార్మికులు చిక్కుబడిపోయారు. హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలియలేదు, పరుగులు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా భయం. అది కొన్ని సినిమాల్లో చూపించే సీన్ ఉంటుంది, నోట్తో చెప్పడానికి అవకాశం ఉండదు. ఏది పడిపోతుందో తెలీదు, ఆ లోపల చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియదు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ స్వరంగ మార్గంలో 14 కిలోమీటర్ల భూగర్భంలో, ఇది 14 కిలోమీటర్ల భూగర్భంలో మనం చూసాం కదా, కొండ పై నుంచి
ఆ పైనుంచి ఇన్ని మీటర్ల తవ్వుకొచ్చిన తర్వాత ఈ భూగర్భంలో అతిపెద్ద టన్నెల్ ఇది. ఈ భూగర్భంలో నల్గొండకు నీరు అందించే SLBC టన్నెల్ ఈ భూగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక్కసారిగా భూమి పొరల్లో జరిగిన మార్పులతో కింద పడిపోయి వాటరు మట్టి బురద మట్టి కొట్టుకొచ్చేసింది. అంతే 36 మందిని వాళ్ళు రక్షించగలిగారు, కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడి ఎలా ఉందో తెలీదు. నిన్న ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని చెప్తూ ఉన్నారు. NDRF సిబ్బంది, DRF సిబ్బంది, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే నేను లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోవచ్చు. ఏ క్షణంలో సిగ్నల్ ఆగిపోతుందో తెలీదు. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత నా మాటను మీరు లైవ్ లో వినడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని చెప్తున్నా ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ట్రైన్లు మాత్రం వెళ్ళాయి. మీరు చూసారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది, డెబ్రిస్ ప్రాబ్లం ఉంది, ఆ విరిగిపోయినటువంటి టన్నెల్ ఫార్మేషన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. అంటే ఎంత సమయం పడుతుందో తెలియదు. ఆ రిపోర్ట్లు రావాలి, ఆ భూమి పొరలు ఎలా ఉన్నాయో. ఒకవేళ లోపలికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఏమో ఈ పొరల్లో కూడా మార్పులు సంభవిస్తే ఇది కూడా విరిగి కింద పడిపోవచ్చేమో, చెప్పలేం. సో అలాంటి భయానక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ 8 మంది కార్మికులను రక్షించడానికి NDRF సిబ్బంది, జియాలజిస్టులు, DRF సిబ్బంది, ఈ 11 టీంలు, ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక టీం వస్తుందని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్ర ఈ ట్రాక్ పని చేయట్లేదు బహుశా. ఒక ట్రాక్ వెళ్తుంది, ఆ తర్వాత ఇంకో ట్రాక్ వెళ్తుంది, 2 వచ్చేస్తాయి. ఆ ట్రాక్ ఇంకా పని చేయట్లేదు. ఇదిగో ఈ ట్రాక్ మాత్రమే వర్కింగ్లో ఉంది, ఈ ట్రాక్ మాత్రమే పనిచేస్తుంది. ఇదే కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ పై చూడండి ఒకసారి. ఆ రోజు వీటిలో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఈ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో లోపల ఆ మట్టి పొరల్లో సంభవించినటువంటి మార్పులతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని జరగొచ్చు అని అంచనా వేశారు. ప్రమాదకరంగా ఉంది పరిస్థితి అని అనుకున్నారు, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, కార్మికులందరూ అందులో చిక్కుకుపోతారు అని అనుకోలేదు. ఇప్పుడు ఆ కార్మికులందరూ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. నేను లోపలికి వెళ్తూ ఉన్నా. ఈ లోపలికి వెళ్ళే సమయంలో ఎంతవరకు సిగ్నల్ ఉంటుందో తెలియదు. ఇది భూగర్భం, అతిపెద్ద భూగర్భ టన్నెల్ ఇది. ఈ టన్నెల్లోకి RTV ప్రతినిధులు వెళుతున్నారు. RTV మాత్రమే ఇక్కడ నిరంతరాయంగా 24 అవర్స్ కవరేజ్ చేస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి మా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని చోట్ల ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ కొంత సఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ వేడి కూడా పెరుగుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్లు కూడా ఆ రోజు ఆగిపోయాయి అని చెప్తున్నారు. సో లోపల వెంటిలేషన్ ప్రాబ్లం. రైట్ రోహిత్ మీరు లోపలికి వెళ్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి అక్కడ? అంటే లోపలికి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ సప్లై ఎలా ఉంది అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మనోజ్, ఇక్కడ కూడా ఇంకా సిగ్నల్ వస్తుంది. నిజానికి వెళుతూ ఉన్నప్పుడు అంటే 14 కిలోమీటర్ల దూరంలో పనిచేసే వాళ్ళు